సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా, మీరు సభ్యత్వ నమోదు అంటున్నారు, పార్టీని విస్తరిస్తా అంటున్నారు, ఏంటి ఇదంతా? ఇంకా 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్ గురించి ఇప్పుడు తెలివైన ప్రశ్న అడుగుతున్నావు, నన్ను పించి చేయడానికి 2 నిమిషాలు అన్నాను. కానీ ఎలక్షన్ అయిపోయింది కదా, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అంతే. దేశంలో చేస్తుర్రా? దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నాకు ఐడియా లేదు సార్. 29. ఓకే, అందులో 8 రాష్ట్రాలు ఏకనాథ్ షిండే అని పేరున్నావా? మహారాష్ట్రలో గవర్నమెంట్ ను కూల్చేశారు. గోవా విన్నావా? గవర్నమెంట్ ను కూల్చేశారు. అస్సాం విన్నావా? గవర్నమెంట్ ను కూల్చేశారు. బీజేపీ ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే వాళ్ళకి సరెండర్ అవ్వట్లేదో వాళ్ళు సిబిఐ ద్వారా, ఐటీల ద్వారా, ఈడీల ద్వారా జైల్లో పెడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టి, ఇప్పుడు మోదీయే స్మరణ, మోదీనే స్మరణ. ఇప్పుడు కేసీఆర్ రోజు మోదీని తిట్టి, ఇప్పుడు మోదీ మాకు కవితను బయటకు వచ్చిస్తే మేము బీజేపీతో అలయన్స్ పెట్టుకో. వాళ్ళేమంటున్నారు? నీ మాటలు దొంగ మాటలు, నువ్వు కాంగ్రెస్కి మర్చి చేస్తారని మోసం చేసావు, టీఆర్ఎస్ను క్లోజ్ చేసేస్తారని మేము నిన్ను నమ్ము. నేను ఇంటర్నల్ కదా, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళతో ఏంటను, బీజేపీతో ఏంటను, కాంగ్రెస్తో ఏంటను. మొన్న ఆగస్టు 8 మన సమిట్కి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ వచ్చారు కదా. సో నేను ఇంటర్నల్, నాకు తెలుసు. మధ్యంతర ఎన్నికలు రాకముందే ఏకనాథ్ షిండే ఎదుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ముఖ్యమంత్రి చేస్తారా? ఏకనాథ్ షిండే కేపాలే అవుతాడు అనుకోవచ్చా? నాకు నన్ను ఎవడు కొనడానికి వాళ్ళ డబ్బులు లేవు. నేను ప్యాకేజ్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, శర్మిల లాగా ప్యాకేజ్ స్టార్ను కాను. నేను అమ్ముడు పోను లైఫ్ లో. నేను 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఈ దరిద్రులందరికీ నేను దానం చేశా. నన్ను ఎవడు కొనలేడు ఈ లైఫ్ లో. మీకు నేను కావాలా? ఉన్నా. నేను వద్దా? సవ్వండి మీరు కూడా. అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల్లో, టైం అయిపోయింది మళ్ళీ, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోను. వాళ్ళు ఎత్తుకుతున్నారు. అది ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవుతాడా, ఇంకోటి అవుతాడా, కేటీఆర్ అవుతాడా, కేసీఆర్ అవుతాడా, వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపించింది? ఒకవైపు ఏమో రైతు రుణమాఫీ అయిందని వీళ్ళు చెప్తున్నారు, రైతు రుణమాఫీ కాలేదని కేటీఆర్ హరీష్ రావు పోయి చేవెళ్లలో రైతులను ఒక సభ ఏర్పాటు చేసి ఆడ ధర్నాలు చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను సీఎం అయిన రోజునే ఫస్ట్ సంతకం రైతులు రుణమాఫీ చేసేస్తాను. రేవంత్ రెడ్డి చేశాడా? ఆయన చేతిలో ఉందా? తల్లి ఏం చెప్తుందో ఉంది కదా, తెలంగాణ తల్లి అంటారు మీ అందరూ. సోనియా గాంధీ నేను తల్లి అన్నా. ఇప్పుడు దేశద్రోహం. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటుండ్రు. ఆవిడ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది. ముందు అది చేయమని రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, బట్టి విక్రమ అందరూ మద్దతు ఇస్తానన్నారు. తెలంగాణ తల్లి. అప్పుడు నేను కాంగ్రెస్ కి పూర్తి మద్దతు ఇస్తా, లేదంటే ప్రాణం ఉన్నంత వరకు ఫోర్ట్ చేస్తా. ఎవడైనా నన్ను చంపాలంటే రాజశేఖర రెడ్డి 7 లాగా పిచ్చి పిచ్చి ముక్కలు అయిపోతా. సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కరెక్టా, రాజీవ్ గాంధీ విగ్రహం కరెక్టా? రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అంటారు రేవంత్ రెడ్డి. అది తప్పు. ఎందుకంటే 14 మంది ముఖ్యమంత్రులు పెడితే 14 ప్రధానమంత్రుల విగ్రహం పెట్టాలి, లేదా పార్టీ విగ్రహాలు పెట్టకూడదు. రాజీవ్ గాంధీ మంచి ఆయనే, చాలా మంచి ఆయన. కానీ మరి ఇందిరాగాంధీ ఆవిడ కంటే గ్రేట్, ఇందిరాగాంధీ కంటే గ్రేట్ వాజ్పేయి, వాళ్ళందరికంటే గ్రేట్ ఇంకొక ఆయన పేరు చెప్పను. అసలు మన్మోహన్ సింగ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ లేడు. మన్మోహన్ సింగ్ విగ్రహం పెడితే 14 మంది పెట్టి, లేకపోతే ఆవిడకి పెట్టద్దు. ఈ డ్రామాలు మా దగ్గర చాలా గుర్తించుకో. ఈ 3 అన్ని పార్టీలు క్లోజ్ అయిపోయాయి కదా. శర్మిల పార్టీ క్లోజ్ అవుద్దన్నాను లేదా, కోదండరాం పార్టీ క్లోజ్ అవుద్దన్నా లేదా, సిపిఐ సిపిఎంలు అయిపోయాయి కదా. ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు టీడీపీ క్లోజ్ అయిపోయింది కదా. 4 సంవత్సరాలు ఓన్లీ 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. నమ్మడం లేదు. ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం ఎప్పటికైనా. ఈ 4 సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవుతారు మీరు? అరే కేటీఆర్ 4 సంవత్సరాలు అంటే మళ్ళీ నిన్ను పంచి కొట్టాను అనుకో, అది వైరల్ అయిపోతుంది. మళ్ళా అంటే ఆల్రెడీ ఒకసారి కొట్టారు అనుకుంటా, ముందు పెట్టాను, మళ్ళీ దాన్ని వైరల్ చేయొద్దు.